హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మాస్టర్ క్లాస్ తెలుగు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గృహజ్యోతి పథకం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్కి ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో గృహజ్యోతి అనే పథకం ఒకటి. ఈ యొక్క గృహజ్యోతి అనే పథకంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకానికి సంబంధించి అప్లికేషన్లు కూడా ప్రజాపాలన ద్వారా స్వీకరించడం జరిగింది. అయితే తాజాగా తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు మాత్రమే గృహజ్యోతి పథకానికి అర్హులుగా తెలుస్తుంది. ప్రస్తుతం సంబంధిత అధికారులు విద్యుత్ బిల్లు ఇవ్వడంతో పాటుగా వినియోగదారుల ఆధార్, తెల్ల రేషన్ కార్డు, ఫోన్ నెంబర్లు కూడా సేకరించడం జరుగుతుంది. గతంలో కేవలం బిల్లు మాత్రమే వచ్చే మిషన్లలో వినియోగదారుల వివరాలు నమోదు చేసేలా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశారు. ఈ క్రమంలో మీటర్ వద్ద విద్యుత్ కనెక్షన్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, ఫోన్ నెంబర్లు రాసి ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ లెక్కను చూసుకుంటే తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అనేది అందే అవకాశం ఉన్నట్లుగా, వాళ్ళు మాత్రమే అర్హులుగా ఉండే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే రేషన్ కార్డులు లేక కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. సో వీరందరికీ కూడా రేషన్ కార్డులు పంపిణీ అయిన తర్వాత ఈ యొక్క గృహజ్యోతి పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి.